ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. మధ్యే తయోర్మణీమయవల్లభ శాఖా ప్రసూన పక్ష్మళితాం కల్పానో కహవాటీం కలయే మకరంద పంకిలావాలాం. శ్రీపురం యొక్క కంచు రాగి ప్రాకారముల మధ్యలో రత్నమయమైన అతి సుందరమైన చిగుళ్ళు, కొమ్మలు, పుష్పాలతో తేనెతో నిండిన పాదు కలిగిన వృక్షములు కలిగిన వనమును నేను ధ్యానిస్తూ ఉన్నాను అని ఆ శ్లోకం తాలూక తాత్పర్యం. అయితే చిగుళ్ళు రత్నమయమైన బంగారంతో ఉండినటువంటి చిగుళ్ళు, కొమ్మలు, పుష్పాలతో తేనెతోనూ నిండిన పాదులు కలిగిన వృక్షములు అంటే కల్పవృక్షాలు అని ఇక్కడ మనకి అర్థం వస్తుంది. అమ్మవారి యొక్క శ్రీపురంలో అనేకములైనటువంటి కల్పవృక్షాలు ఉన్నాయని ఈ శ్లోకం తాలూకా ఆంతర్యం. అలాంటి కల్పవృక్షాలని మనం ధ్యానిస్తే మనకి సకల కామ్యములు సిద్ధిస్తాయి అన్నది ఆ శ్లోకంలో ఉండేటటువంటి ఆంతర్యం. హరి ఓం. స్వస్తి.